హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు ఫేజ్ 3 ఫస్ట్ డేలో ఉన్నాము. సో 86 kgsతో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మీకే చూపిస్తాను. సో 70sలో కంపల్సరీ ఉంటాను ఈ ఫేజ్ 3 అయిపోయేలోపు. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి 1 hour ఫుల్ బాడీ టోనింగ్ వర్కౌట్ అనమాట. మొత్తం ఆర్మ్స్కి, బ్యాక్, లెగ్స్, థైస్, అబ్డోమెన్ అన్నిటికీ వర్కౌట్. సో ముందైతే మీరు ఒక 5 minutes అట్లీస్ట్ వార్మప్స్తో స్టార్ట్ చేయండి. సో స్టార్ట్. స్లో లంజెస్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ సైడ్, తర్వాత స్విచ్ టు అదర్ సైడ్. ఓకే, వర్కౌట్ ఒక 30 seconds ఉంటుంది. రెస్ట్ టైం వచ్చేసి 10 seconds, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు వీటికి. సో మీరు చూసుకోండి, ఇన్ కేస్ బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం రెస్ట్ టైం ఎక్కువ తీసుకోండి. అంటే 30 seconds వర్కౌట్ కదా, మీరు ఒక 20 seconds అలా కావస్తే తీసుకోండి బిగినర్స్కి. అదే కొంచెం బాగా చేసేటోళ్ళు అయితే కొంచెం అంత ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం అవసరం లేదు, 10 seconds అయితే సరిపోతుంది. సో స్లో లంజెస్ ఫస్ట్ వన్ సైడ్ చేసేయండి, తర్వాత సెకండ్ సైడ్ చేద్దాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో చూసారు కదా, ఒక్క రోజు కూడా మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు. ఫేజ్ 2 అయిపోయిన వెంటనే, ఫేజ్ 2 అయిపోయింది వెంటనే ఇమీడియట్గా డే 1 ఫేజ్ 3కి వచ్చేసాం. సో గ్యాప్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? మనం ఫుడ్ తినడానికి తీసుకుంటున్నామా? దేనికి తీసుకుంటున్నాం? స్విచ్ సైడ్, దేనికి తీసుకోవట్లేదు కదా. సో అలాంటప్పుడు వర్కౌట్స్కి ఎందుకు తీసుకోవాలి? తీసుకోకర్లేదు, దూసుకెళ్ళిపోదాం అంతే. మన టార్గెట్స్ రీచ్ అయ్యే వరకు మనకు అసలు గ్యాప్ అంటూ ఉండకూడదు. తీసుకోకుండా అలా వెళ్ళిపోవాలి. సో టార్గెట్ రీచ్ అయ్యాక కూడా మనం స్లో అయిపోకూడదు, అది అలా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అఫ్కోర్స్ అంత శ్రమ పడక్కర్లేదేమో, కానీ దాని మెయింటెనెన్స్ అయితే చాలా అవసరం. బండి, కారు కొనేగానే సరిపోదు కదా, దానికి మెయింటెనెన్స్ అంటే ప్రతిసారి ప్రతి మంత్ మనం సర్వీసింగ్కి ఎలా ఇస్తామో, తర్వాత మన టార్గెట్స్ రీచ్ అయ్యాక కూడా మన బాడీ సర్వీసింగ్ కూడా అంతే అవసరం. ఓకే, డన్. రెస్ట్ 10 seconds తీసుకోండి, ఎక్కువసేపు వద్దు. సో మన బాడీ సర్వీసింగ్ మన చేతుల్లోనే ఉంటుంది, బయట ఎక్కడో అయితే ఇవ్వం కదా. అండ్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయితే మనం ఇంట్లోనే ఉండి ఇలా శుభ్రంగా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లంజ్ హోల్డ్. లంజ్ పొజిషన్లో ఉండి ఇలాగ హోల్డ్ చేయండి. దీనివల్ల మనం ఫ్రంట్కి ఏ లెగ్ అయితే ఉందో ఆ థై మొత్తం కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, అది మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, సో 30 seconds వన్ సైడ్ చేసాక మళ్ళీ స్విచ్ టు అదర్ సైడ్. ఓకే, మధ్యలో 10 seconds రెస్ట్ తీసుకోవచ్చు. సో 1 hour చేయలేము అనేవాళ్ళు ఈరోజు 30 minutes చేయండి, నెక్స్ట్ డే ఇంకో 30 minutes చేయండి. సో నేను చెప్తున్నాను కదా, నేను 86తో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, 86 kgsతోని. సో ఈ ఫేజ్ 3 అయిపోయేలోపు నేను మినిమం 10 kgs అయినా తగ్గి చూపిస్తాను. చూడండి, ఫేజ్ 2లో ఎగ్జాక్ట్గా 10 kgs తగ్గాను. స్విచ్ సైడ్. సో ఇప్పుడు ఫేజ్ 3లో కూడా 100 days లోపు నేను ఇంకో 10 kgs తగ్గి చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా సేమ్ అలాగే తగ్గాలి అనుకుంటే నా డైట్ చార్ట్ అంతా మీకు నేను డైలీ ఫొటోస్ పెడుతున్నాను కదా, ఫొటోస్ చూడండి, మీకు ఐడియాస్ వస్తాయి. సేమ్ ఒకేలాంటిది ఫాలో అవసరం లేదు. అంటే మీ ఇంట్లో మీకు దొరికే అవైలబిలిటీ బట్టి ఏవేవైతే వెజ్జెస్ ఉంటాయో వాటితో చేసుకోండి. కానీ కంపల్సరీ ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఇలాంటివి ఏవి ప్రతి ఒక్కటి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతిరోజు ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి మన ఫుడ్లోని. మీరు సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటానంటే అది మీ ఇష్టం. మల్టీవైటమిన్స్ అయితే తీసుకోవచ్చు, ఒమేగా 3 టాబ్లెట్స్ తీసుకోవచ్చు. మిగతా సప్లిమెంట్స్ అన్నీ నేనైతే చెప్పను తీసుకోమని, ఎందుకంటే మన ఫుడ్లోనే మనకి అన్నీ అందేటట్టుగా చూసుకోవాలి. సో ప్రోటీన్, ఫైబర్ ఇవైతే మటుకు అసలు మిస్ చేయొద్దు. కాల్షియం, వైటమిన్స్ అన్ని న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ కంపల్సరీ తినాలి. జంక్ అవాయిడ్ చేసేయండి కంప్లీట్గాని. రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ క్రౌచ్ టు ఎక్స్టెన్షన్. ఇలా క్రౌచ్ పొజిషన్లో ఉండాలి. మనం టో మీద బేస్ చేసుకోవాలి. కిందకు ఉండేటప్పుడు, పైకి వచ్చినప్పుడు ఫుట్ మొత్తం కిందకు పెట్టేసి ఎక్స్టెన్షన్ చేయాలి. సో ఇలాగనమాట. ఓకేనా, కిందకు దిగినప్పుడు టో మీద బేస్ అవ్వాలి, తర్వాత ఫ్లాట్ చేయాలి. పూర్తిగా లేవకూడదు, నడుము ఒక్కటే లేవాలి. కాలు మొత్తం స్ట్రెచ్ చేయాలి వెనక్కి. ఓకే, సో
డైట్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి ప్లే చేస్తుంది వెయిట్ లాస్కి. సో డైట్ని మీరు తక్కువ చేయొద్దు, ఎందుకంటే వర్కౌట్స్ చేసేస్తున్నాం కదా అని చెప్పి శుభ్రంగా తినేసారంటే అస్సలు మీరు వెయిట్ లాస్ అనేది అవ్వరు. అలా ఉంటారేమో కాన్స్టెంట్గా, కానీ వెయిట్ లాస్ అనేది అవ్వాలి అంటే మీరు డైట్ అండ్ వర్కౌట్స్ రెండు చేయాల్సిందే, అప్పుడే మీరు వెయిట్ లాస్ అవుతారు. స్టాప్, రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్క్వాట్ టు లెగ్ ఎక్స్టెన్షన్. స్క్వాట్ చేసి లెగ్ని ఇలాగా ఎక్స్టెన్షన్ చేయాలి, మళ్ళీ స్క్వాట్ చేసి లెగ్ ఇలా ఎక్స్టెన్షన్. ఓకే, స్టార్ట్. మీరు స్వీట్స్, షుగర్, ఇంకా మైదా ఇలాంటివి ఏవైనా బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైనా పూర్తిగా మానేయండి. జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ బయట నుంచి తెచ్చిన ఎలాంటి ఫుడ్ అయినా, అది హెల్దీ అవనివ్వండి అన్హెల్దీ అవనివ్వండి, ఏదైనా బయట నుంచి ఏది తెచ్చుకోవద్దు. మీరు శుభ్రంగా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితేనే మీకు మంచిది, అప్పుడే మీరు వెయిట్ లాస్ అవుతారు. సో బయట నుంచి ఏ ఫుడ్ మీరు తెచ్చుకోవద్దు, ఇంట్లో శుభ్రంగా ప్రిపేర్ చేసుకోండి. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ, ఓట్స్ కానీ, లేదంటే ఎప్పుడైనా ఒక శాండ్విచ్ కానీ, లేదు అంటే ఎక్కువగా రాగి పిండి దోశలు ఎక్కువ తింటాను, లేదంటే రోటీ, అందులో మొత్తం ఫైబర్ కదా. నెక్స్ట్ ఇంకొక సైడ్ స్విచ్ చేయండి. రోటీలోని నేను మొత్తం చట్నీస్ ఎలా చేసుకుంటానంటే వెజ్జీస్ అన్నీ వేసేస్తాను. బీరకాయ, సొరకాయ, దొండకాయ, దోసకాయ ఇలాంటివన్నీ వేసేసి క్యాప్సికమ్తో, టొమాటో అన్నిటితోని నేను నువ్వులు అండ్ పల్లీలు కొంచెం వేసి అన్నిటితోని నేను చట్నీ చేసేస్తాను. సో అది రోటీ కానీ, రాగి దోశ కానీ, అన్ని రకాల ప్రోటీన్ దోశ అన్నిటిలోకి బాగుంటుంది అది. ఓట్స్ ఉప్మాలు, లేదంటే ఓవర్ నైట్ సోప్డ్ ఓట్స్, కొన్ని నా రెసిపీస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను చూడండి. డైట్ రెసిపీస్ బై అరుణరాజ్ వర్మ అనేసి మీరు టైప్ చేస్తే మీకు వస్తుంది. సో అలాగా చాలా రెసిపీస్ ఉన్నాయి. సో అలాంటివన్నీ మీరు ట్రై చేస్తే బ్రేక్ఫాస్ట్కి మీకు ఏ డోకా ఉండదు, శుభ్రంగా మనం లో క్యాలరీస్తో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్కి వెళ్దాము. హ్యాండ్ టు ఫుట్ హోల్డ్. ఇది కొంచెం కష్టం అవుతుంది, చూసుకొని చేయండి. హ్యాండ్తోని ఇలాగా ఫుట్ని రేస్ చేసి, ఇలా లెగ్ మొత్తం రేస్ చేసి ఫుట్ని హోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒక సైడ్ అయిపోయాక తర్వాత అదర్ సైడ్. మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తే అంతసేపు ఒకసారి చేసి మళ్ళీ దించి మళ్ళీ చేయండి. టైమర్ అయిపోయే వరకు మీరు చేస్తూనే ఉండండి. ఎన్నిసార్లు మీరు పడినా పర్లేదు, మళ్ళీ లేవండి, మళ్ళీ పట్టుకోండి, హోల్డ్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్ అలా చేస్తాను. అండ్ లంచ్ వచ్చేసి నేను కార్బ్స్ అయితే అస్సలు తిన్ను. గోధుమ రవ్వ, అందులో కూడా కార్బ్స్ ఉంటాయి కానీ తక్కువ కార్బ్స్ ఉంటాయి. గోధుమ రవ్వ కానీ, లేదు అంటే ఇది ఎప్పుడైనా మిల్లెట్స్ ఎక్కువ తీసుకోను నేను. అండ్ ఎప్పుడైనా జొన్న రవ్వ, ఇంకా వినోవా, లేదు అంటే రోటీస్, ఇవే ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది. స్వీట్ సైడ్. సో వాటితో నేను ప్రతి కర్రీ అంటే ఒక పచ్చడి, ఫైబర్ రిచ్ పచ్చడి, లైక్ అరటి తొక్కలు, లేదంటే బీర తొక్కలు, నువ్వులు, ఇలాంటివన్నీ పచ్చళ్ళు చేసుకుంటాను ఒకటి. అండ్ ప్రోటీన్ కర్రీ లైక్ పన్నీర్ కానీ, సోయా కానీ, లేదంటే రాజ్మా ఆర్ చనా, ఇంకా చికెన్, ఇలాంటివి ఏవైనా కర్రీ ఒకటి చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఒక ఫ్రై లైక్ దొండకాయ కానీ, ఇంకోటి అలాంటి ఫ్రైలు ఒకటి చేసుకుంటాను. సో ఏదైనా సరే ఆయిల్ లేకుండా చేసుకుంటాను, నాన్ స్టిక్ మీద చేసేస్తాను. కర్రీస్ కూడా అంతే, ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ వాడతాను. ఫ్రై చేసినా నేను ఆయిల్ అనేది ఒక డ్రాప్ మాత్రమే వేస్తాను. అలా మూత పెట్టేసి అలా వేయించేస్తూ ఉంటాను, స్లోలో పెట్టేసి, అంతే. సో ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఆయిల్ ఫ్రీ, శుభ్రంగా తినచ్చు. ఎంత కర్రీ అయినా పెట్టుకోండి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఇన్ కేస్ రైస్ లవర్స్ అయితే అసలు మేము ఆపలేము రైస్ అనుకుంటే మీరు రైస్ కంటిన్యూ చేయండి, కాకపోతే బౌల్తో మెజర్ చేసుకోండి. సో బౌల్ మెజర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే బౌల్తో మెజర్ చేసుకుంటేనే అవుతుంది అది. నెక్స్ట్ పుషప్స్ చేయండి. క్వాంటిటీ లైక్ ఇప్పుడు నేనైతే ఇదివరకు 120 గ్రామ్స్ అలా తీసుకునేదాన్ని, ఇప్పుడు ఇంకొంచెం తగ్గించాను. వెయిట్ లాస్ మన వెయిట్ని బట్టి కూడా మనం క్వాంటిటీ అనేది చూసుకోవచ్చు. నేను ఇదివరకు అంటే 100, 115 అలా ఉండేదాన్ని కాబట్టి 120 గ్రామ్స్ తీసుకునేదాన్ని. ఇప్పుడు 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను, 80స్కి వచ్చాను కాబట్టి. తర్వాత ఇంకా కొంచెం తగ్గుతుంది. అలా అని మొత్తం తగ్గించేయాలని ఏం లేదు.
మీకు ఆకలిని బట్టి చూసుకొని రోజు అదే క్వాంటిటీ మెజర్ చేసుకొని అలా తీసుకోండి. అండ్ డిన్నర్స్ ఆల్మోస్ట్ లైక్ సూప్స్, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని డీప్ ఫ్రీజర్లోని మీరు ఒకేసారి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు మీరు సూప్ చేసుకోవాలనుకున్నప్పుడు కుక్కర్లోని ఆ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని సూప్స్ చేసుకోండి. సూప్ రెసిపీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. డైట్ సూప్ రెసిపీస్ బై అరుణరాజ్ వర్మ అనేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు అవన్నీ వస్తాయి. అండ్ ఇంకొకటి స్నాక్స్ గురించి చాలామంది అడుగుతారు, ఆకలి వేసినప్పుడు ఏం తినాలి, ఏం చేయాలి. ఇదొకటి సైడ్ ప్లాంక్ టు పుషప్. రైట్ సైడ్ ఫస్ట్ చేయండి, సైడ్ ప్లాంక్ చేసి పుషప్ చేయండి, పుషప్ చేసి చేయాలి సైడ్ ప్లాంక్. ఓకే కదా, ఇలా చేస్తూనే ఉండండి. సో దానికి ఒకటే ఆన్సర్ ఏంటి అంటే ఫ్రూట్స్, వాటర్. ఎక్కువగా మీరు ఫ్రూట్స్ తీసుకోండి. అలాగే వాటర్ కూడా మీరు మినిమం అంటే 20 kgs వెయిట్ ఉండేవాళ్ళు 1 లీటరు అలా తీసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. సో నాకైతే నేను 4 లీటర్స్ వాటర్ నేను తాగాలి. సో అలాగా మీ వెయిట్ని బట్టి మీరు తీసుకోండి. సరే కదా, అర్థమైంది కదా. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్ అనేవి మీరు ఎప్పుడూని ఎక్కువ తినాలి. అలాగే నేను వర్కౌట్స్ అయిపోయిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటంటే వచ్చి ఫ్రూట్స్ తినేస్తాను. ఫ్రూట్స్ తినేసి తర్వాత కొంతసేపు గ్యాప్ ఇచ్చి ఒక 15 to 20 minutes గ్యాప్ ఇచ్చి అప్పుడు టిఫిన్ ఏదైనా సరే తింటాను. సో మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఫ్రూట్స్ అనమాట. నెక్స్ట్ స్విచ్ ఆన్ సైడ్ ప్లాంక్ టు పుషప్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేయండి. సో ఎప్పుడు ఫస్ట్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్సే ఉంటుంది. దాని తర్వాత టిఫిన్స్ ఏవైనా సరే చెప్పాను కదా, రాగి దోశ కానీ, నార్మల్ ప్రోటీన్ దోశ కానీ, ఓట్స్ ఉప్మా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో తర్వాత 11 AM కంపల్సరీ, అంటే నేను మార్నింగ్ స్టార్ట్ చేయడమే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. హాట్ వాటర్లో నెక్స్ట్ నేను అది కూడా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ నా రెసిపీ నేను అప్లోడ్ చేస్తాను తొందరలోనే, అది కూడా చూడండి. సో అది తాగేసిన వెంటనే వర్కౌట్స్ చేసేస్తాను. వర్కౌట్స్ అయిపోయి వచ్చిన వెంటనే ఫ్రూట్స్ తినేసిన ఒక 15 to 20 minutes గ్యాప్ ఇచ్చి నేను నా బ్రేక్ఫాస్ట్ అదే టిఫిన్స్ ఏవైనా సరే తినడం అలాంటివి చేస్తాను. తర్వాత మళ్ళీ 11 AM డ్రై ఫ్రూట్స్, సోక్డ్ అయినా నార్మల్ అయినా సరే మర్చిపోకుండా డ్రై ఫ్రూట్స్ తినేస్తాను. ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ ఆ టైంలో నేను సోక్ చేసుకోలేదు అనుకుంటే అప్పుడు నార్మల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుని ఉంచుకుంటే అదైనా తింటాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోబ్రా పోజ్ 1 హ్యాండ్తో చేయాలి. చూడండి, 1 హ్యాండ్ ఫోల్డ్ చేసి అదర్ హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఆ హ్యాండ్తోనే మీరు లేవాలి, ఇలా హోల్డ్ చేసి. ఓకే, 1 సైడ్ అయిపోయాక అదర్ సైడ్ చేద్దాము కోబ్రా పోజ్. సో అది అనమాట. సో 11 AM అయితే అలాగా. అండ్ కావాలంటే అప్పుడు కూడా ఫ్రూట్స్ తినండి మీరు తినగలిగితే. నేనైతే ఇంకా తిన్న ఆ టైంలోని మార్నింగ్ బాగా తినేస్తాను కాబట్టి. సో తర్వాత ఇంకా 12:30, 1 అయినా 1:30 ఆ టైంకి అయినా సరే లంచ్ అనేది కంపల్సరీ 1:30 లోపు చేసేస్తాను. ఎక్కువగా గోధుమ రవ్వ అవి చెప్పాను కదా లంచ్ రెసిపీ మొత్తం అంతా ఏమేమి తింటానో అన్నీని. సో అలాగా. అండ్ అది అయిపోయాక 4 ఆ టైంకి ఒక రాగి లడ్డు రెసిపీస్ కూడా నావి రాగి డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటి రెసిపీస్ ఉన్నాయి, అవి చూడండి. సో అది తింటాను, లేదంటే ఫ్రూట్స్ తింటాను, లేదు అంటే పోహా చుడవా ఉంటుంది కదా అదేనా, లేదు అంటే స్వీట్ కార్న్ కానీ, లేదు అంటే స్వీట్ సైడ్ అదర్ సైడ్ చేయండి. సో పోహా చుడవా, లేదు అంటే స్వీట్ కార్న్, బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ ఇలాంటివన్నీ అనమాట. లేదంటే స్వీట్ పొటాటో ఉడకబెట్టుకున్నది అది, ఇలాంటివన్నీ ఏదైనా లిమిటెడ్గా చాలా లెస్ క్వాంటిటీతో తింటానమాట. లేదంటే ఎక్కువగా మీరు ఫ్రూట్స్ కూడా చాలామంది ఫ్రూట్స్ అన్న వెంటనే యాపిళ్ళు, సపోటాలు, సీతాఫలాలు ఇలాంటివి గుర్తొస్తాయేమో, కానీ అలాంటివి మీరు ఎప్పుడో కానీ టచ్ చేయొద్దు. మ్యాంగో, యాపిల్, సీతాఫల్, సపోటా ఇలాంటివన్నీ మనం ఎప్పుడైనా తప్పించి అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. నాకు తెలిసి బనానా తిని ఒక 2-3 months అవుతుందేమో. కావాలి అనుకుంటే మీరు వీక్లీ వన్స్, బాగా ఇష్టం ఉండేవాళ్ళు వీక్లీ వన్స్ తినండి, అంతకు మించి మాత్రం తినద్దు. ఇలాంటి ఎంత సీజనల్ ఫ్రూట్ అయినా ఏదైనా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం ఇలాంటి క్యాలరీ ఫ్రూట్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి మీకు. బనానా ఇన్ కేస్ ఒకవేళ తిన్నా కూడా ఉత్తి బనానా తినకుండా మిగతా ఫ్రూట్స్తో కలిపి తినండి కట్ చేసుకొని. ఓకే కదా.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఓవర్ స్క్వాట్. ఇది చూడండి, బాగా జాగ్రత్తగా చేయండి. ఒక కాలు ఫోల్డ్ చేసి ఇంకో కాలు నీ మీద పెట్టి ఇలాగా హోల్డ్ చేసుకుంటూనే మీరు కిందకి దిగాలి, స్క్వాట్స్ చేయాలి. సో ఓన్లీ మీకు ఒకే కాలు సపోర్ట్తోని చేయాలి. చూస్తున్నారు కదా. సో ఇలా అలా వన్ లెగ్ అయిపోయాక అదర్ లెగ్ మళ్ళీ స్విచ్ చేయండి. చాలా కొత్త ఎక్సర్సైజ్ నాకు కూడా, కానీ చేయగలుగుతున్నాను. ఇన్ కేస్ మీరు కాలు ఒకవేళ కిందకు వచ్చేసినా మళ్ళీ హోల్డ్ చేయండి, మళ్ళీ చేయండి. ఎన్నిసార్లు అలా పడినా పర్వాలేదు, మీరు ఆగద్దు, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి టైమర్ అయ్యేలోపు. ఓకే. సో అదర్ సైడ్ కూడా స్విచ్ ఆన్ అవ్వండి, సేమ్ అలాగే చేయండి. సో స్నాక్స్ వచ్చేసి ఇలాంటివన్నీ తిని డిన్నర్ వచ్చేసి ఓన్లీ సూప్స్. చెప్పాను కదా, అన్ని కూరగాయలు లైక్ క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మనకి ఇవి ఫ్రోజన్వి దొరుకుతాయి కదా, స్వీట్ కార్న్ని, అలాగే గ్రీన్ పీస్ కూడా. అలాంటి ఫ్రోజన్ కొనేసుకోండి, శుభ్రంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇలాంటివన్నీ ఇవి సపరేట్ బాక్సుల్లో పెట్టుకుంటే మీరు డీప్ ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు వర్కింగ్ వాళ్ళైనా కూడా అప్పటికప్పుడు ఇలా తీసేసుకోవచ్చు. వాటిని తీసుకొని కొంచెం అన్నీ తీసుకొని రోజుని ఇంత మీరు కుక్కర్లో వేసేటప్పుడు జస్ట్ కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసేసి మీరు కుక్కర్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేసి శుభ్రంగా అందులో రాగి పిండి వాటర్లో కలిపేసి అది కానీ వేసేసి కలిపేశారనుకోండి, మీకు ఆ థిక్నెస్ వచ్చేస్తుంది. అంటే కార్న్ఫ్లోర్ అవాయిడ్ చేయడానికి రాగి పిండి యూజ్ చేయొచ్చు. దానివల్ల మీకు ఇంకా మంచిది, హెల్దీ డిష్ అవుతుంది. సో అది కనుక మీరు నైట్ డిన్నర్కి తినేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, డిన్నర్ నేనైతే 6 లోపల ఎండ్ చేసేస్తాను. 6 PM తర్వాత ఇంకా నేను వాటర్ తప్పించి ఫ్రూట్ కాదు కదా ఇంకేది అస్సలు ఏది తిన్ను. ఆ టైంలోనే పర్టికులర్గా నాకు వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది మార్నింగ్ వరకు. మళ్ళీ మార్నింగ్ 6కి నేను ఫ్యాట్ కట్టర్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాను. అండ్ నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 9, 9:30, 10 కూడా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇదనమాట నా ప్యాటర్న్. నేను చెప్పాను. సో మీ హెల్త్ కండిషన్స్ బట్టి మీరు జస్ట్ నేను టిప్స్ ఇస్తున్నాను అంతే. మీరు వెయిట్ లాస్కి ఎలా చేయొచ్చు అలాంటివన్నీ. సో మీరు మీ ఓన్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ తీసుకొని ఎలా చేయొచ్చు మీరు ఆలోచించుకోండి. సో ఇదైతే నేను రొటీన్గా ఫాలో అయ్యేది, మీ అందరితో షేర్ చేసుకున్నాను అంతే. సో ఇది చెప్పాను కదా, మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్. తర్వాత వచ్చేసి సింగిల్ లెగ్ స్క్వాట్ ఇది చేయండి. ఇది కూడా చాలా సివియర్ ఉంటుంది. చూసారా, వెనక నుంచి కాలు హోల్డ్ చేసుకొని ఇలాగ బెండ్ అవుతూ కిందకి పైకి స్ప్రింగ్ లాగా వెళ్ళాలి. సో దీనివల్ల మీకు చాలా ప్రెషర్ ఉంటుంది కాళ్ళల్లో కానీ చేతులకి కానీ. అసలు పడిపోతూ ఉంటాం. ఇది నాకు కూడా కొత్త, అయినా చేస్తున్నాను. సో ఎన్నిసార్లు డౌన్ అయినా మళ్ళీ రైజ్ అయ్యి చేయగలగాలి. ఓకే కదా. సో అది మార్నింగ్ అయితే ఫ్యాట్ కట్టర్ డ్రింక్. తర్వాత వచ్చేసి వర్కౌట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అయిపోయాక కొంతసేపటికి టిఫిన్ తర్వాత 11 AMకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సార్ తినడం. అండ్ తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇలా రాగి పిండి ఇలాంటివన్నీ, రాగి పిండి లడ్డూలు, స్వీట్ కార్న్లు ఇలాంటివన్నీ. అండ్ అది అయిపోయాక డిన్నర్ వచ్చేసి సూప్స్ కానీ సలాడ్స్లో మీరు కీరా, క్యారెట్ అన్నిటితో కలిపి చేసుకున్న సలాడ్స్ ఏవైనా తినచ్చు. సో ఇలా తింటే డెఫినెట్గా మీరు కూడా నాలాగే సేమ్ అలానే వెయిట్ లాస్ అవుతారు. నేను చేసింది అయితే ఇదే. వర్కౌట్ శుభ్రంగా చేయడం, ఒళ్ళంతా కరగబెట్టేయడం, తర్వాత శుభ్రంగా ఇలాంటివన్నీ తిని వెయిట్ లాస్ అవ్వడం. ఇది తప్పించి ఇంక నేను ఒక సప్లిమెంట్స్ కానీ ఇంకోటి ఏది చేయట్లేదు. తర్వాత మళ్ళీ వాకింగ్ కూడా నాకు కుదరట్లేదు అస్సలు. ఇన్ కేస్ తర్వాత ఏమైనా కుదురుతుందంటే వాకింగ్ కూడా చెయ్యాలి. అది కూడా రిఫ్రెష్మెంట్ మైండ్కి చాలా మంచిది. అది చేస్తాను తర్వాత. సో దానివల్ల కూడా ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి నాకు. సో అలా చేయగలిగిన వాళ్ళు చెయ్యండి శుభ్రంగా. మార్నింగ్ వర్కౌట్ చేసి ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళండి. అంటే ఈవినింగ్ వర్కౌట్ చేయడం, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేయండి. డెఫినెట్గా ఎందుకు వెయిట్ లాస్ మనం
అవ్వచ్చు, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా. కాకపోతే మనం పెట్టే దృష్టిని బట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా వెయిట్ మీద ఉండాలి. రోజు చెక్ చేసుకుంటుండాలి. నేను ఫస్ట్ థింగ్ లేచిన వెంటనే చేసే పని వాష్రూమ్కి వెళ్ళి రావడం, వెయిట్ చెక్ చేసుకోవడం. సో అది నేను మెజర్ చేసుకుంటుంటాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ టు రొమానియన్ డెడ్ లిఫ్ట్. సో లంచ్ పొజిషన్లో ఉండండి, ఇలాగా పైకి లిఫ్ట్ చేయాలి. చూసారు కదా, లంచ్ చేయడం, పైకి కాల్ లిఫ్ట్ చేయడం, సేమ్ లెగ్ని మళ్ళీ లిఫ్ట్ చేయాలి. ఇలా వన్ సైడ్ అయిపోయాక అదర్ సైడ్ స్విచ్ ఆన్ చేద్దాం. రెండు ఎట్ ఏ టైం చేయొద్దు. సో నేను ఫాలో అయ్యేది మీ అందరితో నేను ఎప్పుడు చెప్పాను కదా. సో దాన్ని బట్టి మీరు అందరూ శుభ్రంగా వెయిట్ లాస్ అవ్వండి. మనం జిమ్కి వెళ్తేనో ఇంకోటి దేనికో వెళ్ళిపోతే వెయిట్ లాస్ అయిపోతాం అనుకోవడం అది ఒక భ్రమ. మీ చేతుల్లో మీకు వెయిట్ లాస్ అవ్వడం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎలాగా అంటే మీ అలవాట్లు మార్చుకోవాలి. స్లీప్ కూడా మీకు కంపల్సరీ 7 to 8 hours మీకు స్లీప్ ఉన్నప్పుడే మీరు వెయిట్ లాస్ అవ్వగలరు, లేదు అంటే అవ్వరు. అలాగే మైండ్ కూడా చాలా బాగా ఉంచుకోవాలి. డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నారంటే మీరు వెయిట్ లాస్ అవ్వరు. ఎక్కువ స్ట్రెస్ లేకుండానే మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మీరు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోవడం, ఏదో చిన్న ఇంట్లో గొడవ వచ్చిందంటే దానికి మైండ్లో పెట్టేసుకొని ఫుల్గా రియాక్ట్ అవ్వడం, అరవడం, చేయడం, ఇలాంటివి ఏవి చేసినా మీకు అదంతా ఆ ప్రభావం అంతా కూడా మీకు మైండ్ మీద పడుతుంది. మైండ్ నుంచి స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ నుంచి మీరు వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది, అక్కడే స్టక్ అయిపోతారు. సో ఇలాంటివేవి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు. ఇవన్నీ ఎలిమెంట్స్ మీరు గుర్తుంచుకోండి. లైక్ ఇంకా చెప్పాలి అంటే వెయిట్ లాస్లోని మీరు ఒకసారి వెయిట్ ప్రతిరోజు చెక్ చేసుకుంటారు కదా, మీరు నోట్ చేసుకోండి. ఒక పేపర్ అవి తీసుకొని, పెన్ తీసుకొని అది అలా ఉంచుకొని ఒక బుక్లో మీరు ప్రతిరోజు మీ వెయిట్ని మీరు రాసుకోండి. అట్ ది సేమ్ టైం ఆ రోజు ఏం తిన్నారో అవి కూడా రాసుకోండి. ఇదొకటి ప్లై స్క్వాట్ ఆన్ టోస్. స్క్వాట్స్ టోస్ మీద చేయాలి. టోస్ బేస్ చేసుకొని అంటే లెగ్ ఇలా కొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ చేయాలి. అంటే పూర్తిగా ఫ్లాట్ ఉండకూడదు, కొంచెం టోస్ మీద బేస్ చేసుకొని ఇలా స్క్వాట్స్ చేయండి. సో అది చెప్తున్నాను కదా. మీరు అలా నోట్ చేసుకుంటే కనుక మీరు ఏం డైట్ ఫాలో అయ్యారు అదంతా నోట్ చేసుకుంటే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఒకరోజు వెయిట్ గెయిన్ అయినా కూడా మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ చేశారు, ఏది ఫాలో అవుతున్నప్పుడు మీరు తగ్గారు, ఏది ఫాలో అయ్యేటప్పుడు మీరు పెరిగారు, వర్కౌట్స్ ఏం చేశారు, ఇలాంటివన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకుంటే పర్టికులర్ డే ఈ వెయిట్ లాస్ అయ్యాను, ఇది డైట్ ఫాలో అయ్యాను, ఈ వర్కౌట్స్ చేశాను అని మీరు నోట్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు అర్థం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదొకటి క్లోజ్ స్క్వాట్ ఆన్ టోస్. క్లోజ్ స్క్వాట్ అంటే కాలు రెండు దగ్గరకు పెట్టి ఇలాగా బట్ మొత్తం ఇలాగా వెనక్కి రీచ్ అవ్వాలి, టోస్ మీద బేస్ అయ్యి మళ్ళీ లేవాలి. కిందకు వచ్చినప్పుడు టోస్ మీద బేస్ అవ్వాలి, పైకి వచ్చినప్పుడు లెగ్స్ ఫ్లాట్ అవ్వాలి. చూసారు కదా ఇలాగా. సో అలాగా కానీ మీరు మెజర్ చేసుకుంటూ రాసుకుంటే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది వెయిట్ లాస్ అనేది. మీకు అంటే మొత్తం మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఏదో అవ్వాలి అనేసి ఏదేదో చేసేయడం కాదు. ఇలాంటివన్నీ చేస్తేనే మీరు పర్టికులర్గాని ఎప్పటికీ ఒకలా మీరు మెయింటైన్ అవుతూ రాగలరు. లేదంటే ఈరోజు చేసింది మనం రేపటికి మర్చిపోతాం. సో అందుకని నేను చెప్తున్నాను, నేను ఇవన్నీ చేసేది కూడా నా సాటిస్ఫాక్షన్ కోసం అండ్ నాకున్న ప్యాషన్ ఒకటి అయితే, ఇంకొకటి ఏంటంటే నేను ఇవేవి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా ఒకసారి ఒక స్టేజ్లో మళ్ళీ ఏ ఫుడ్ అయిపోయినా లేకపోతే ఇంకోటి అయినా ఇవన్నీ మళ్ళీ నాకు చూసుకొని మళ్ళీ ఆ మెయింటెనెన్స్ నాకు వచ్చేస్తుంది అనేసి ఇలాంటివన్నీ చేసుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఆన్ టో. టోని మీరు బేస్ చేసుకొని కింద ఉన్న లెగ్ ఏదైతే ఉందో అది టో మీద ఉండాలి, కొంచెం లిఫ్ట్ చేయాలి. ఇలాగా ఒక సింగిల్ లెగ్ రేస్ చేస్తూ ఉండాలి. సో టో మీదే బేస్ అవ్వాలి. నాకు షూ కొంచెం చాలా లూజ్ అయిపోయింది. సో కాల్ నేను కొంచెం లిఫ్ట్ చేసినా కూడా అది కనిపించట్లేదు. షూ లూజ్ అయిపోవడం వల్ల అందులోనే ఉంటుంది ఎంత గట్టిగా నేను టై చేసుకున్నా కూడా. సో టో అయితే లిఫ్ట్ చేయండి. అండ్ చెప్తున్నాను కదా, సో మెజర్మెంట్ అనేది కంపల్సరీ అవసరం. ఇంచ్ గురించి కూడా మీరు ఎప్పటికప్పుడు ఇంచ్ మెజర్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉండండి. సో ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్గా మనం కూడా వెయిట్ లాస్ అవుతాము.
వెయిట్ లాస్ అవ్వడం అనేది నాకు తెలిసిన దాన్ని బట్టి, అంటే నేను అనుకోవడం కూడా మీలాగే అనుకున్నాను. వెయిట్ లాస్ చాలా కష్టం, చాలా కష్టం, నేను ఇంత వెయిట్ ఉన్నాను, ఎలా అవ్వగలను, నేను ఇంకా అవ్వను అనేసి ఒక స్టేజ్లో ఏంటంటే డిసప్పాయింట్మెంట్లో కూడా ఎక్కువ తినేసేదాన్ని బాగా. ఇంకా నేను ఎందుకు అవుతాను, ఇంకా పెరుగుతానే కానీ అవ్వను అనేసి ఎక్కువ తినేయడం వల్ల ఇంకా వెయిట్ గెయిన్ అయిపోయాను. సో తర్వాత నాకు ఒకసారి రియలైజ్ అయ్యాను, చాలామందిని చూసి కొన్ని స్టోరీస్ చూసి, సో ఇలాంటివన్నీ చేసి నేను అనుకున్నాను, ఎందుకు వెయిట్ గెయిన్ అయిపోయాం, మనం మళ్ళీ వెయిట్ లాస్ అవ్వలేమా, ఇంతమందిని ఇంత వెయిట్ ఉండేవాళ్ళు లాస్ అవుతున్నారు, మనం ఎందుకు అవ్వలేము అని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేసి స్టడీ చేసి అన్నీ చేయగా అప్పుడు నాకు ఇలాగ కొన్ని టిప్స్ అన్నీ దొరకడం వల్ల మెయిన్ ఎంఎంసీ కమ్యూనిటీలోని మిలియన్ మామ్స్ కమ్యూనిటీలో నేను జాయిన్ అవ్వడం అండ్ అక్కడ మిగతా మామ్స్ని అందరినీ చెక్ చేయడం చూడడం ఇలాంటివన్నీ చేశాక నాకు కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది బాగా వచ్చింది. సో ఛాలెంజ్ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి పాయింట్ పుషప్స్. సో 3 పాయింట్స్లో చేయండి. సో ఫస్ట్ మీ హెడ్ కిందకు ఉండాలి ఒక పాయింట్, తర్వాత కొంచెం మ్యాట్కి దగ్గరలో అలా ఒక పాయింట్, నెక్స్ట్ మ్యాట్ బయట ఇంకొక పాయింట్. సో 3 పాయింట్ పుషప్స్ చేయండి. సో చాలా రీసెర్చ్ చేశాను, ఎన్నో రోజులు నిద్ర లేకుండానే అన్నీ చూసుకొని హార్డ్ వర్క్ చేసి ప్రతిదీ సెర్చ్ చేశాను. చేయగా నాకు చాలా వరకు బాగా దొరికాయి, నాకు ఆన్సర్స్, నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయి నేను రీసెర్చ్ చేస్తే. సో ఏది చేయకుండా ఉన్నంతకాలం నాకు ఏమీ దొరకలేదు. వన్స్ దాని మీద ఫోకస్ చేసి రీసెర్చ్ చేస్తే అన్నీ దొరికాయి. నేను స్టార్ట్ చేసాక ఈ రీసెర్చ్ అంతా స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ 1 మంత్లోనే నాకు తెలిసి మర్చిపోయాను కానీ 5 kgs మినిమం తగ్గాను. అంటే ఫస్ట్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేసామంటే అప్పటి వరకు చేయండి, ఏదైనా చేసామంటే రిజల్ట్స్ బాగుంటాయి స్టార్టింగ్లో, తర్వాత తగ్గిపోతాయి. కానీ తర్వాత ఇంకా నేను హార్డ్ వర్క్ బాగా చేసి డైలీ 2 hours వర్కౌట్ కంపల్సరీ చేశాను. ఫస్ట్ ఫేజ్ అంతా డైలీ 2 hours వర్కౌట్ చేశాను. సెకండ్ ఫేజ్లో కూడా ఒక హాఫ్ వరకు నేను అలాగే 2 hours చేసేదాన్ని. తర్వాత మెల్లిగా తగ్గించి స్పీడప్ అయ్యాను. నెక్స్ట్ వాకౌట్ టు పుషప్ హోల్డ్, ఇలా వాక్ చేస్తూ ఇంచ్ వామ్ లాగా వాక్ చేయడం, మళ్ళీ పుషప్ చేయాలి. ఆ పాయింట్ రీచ్ అయ్యాక పుషప్ చేసి మళ్ళీ లేవాలి, మళ్ళీ వాకౌట్. సో ఇలా చేయడం వల్ల నేను వెయిట్ లాస్ బాగా అయ్యాను. సో అంతా రీసెర్చ్ చేసుకోవడం, నోట్ చేసుకోవడం అన్నీ చేస్తూ ఇలా తగ్గగలిగాను. సో ఇదన్నమాట నా స్టోరీ అనేది. సో నేను 150 days అంతవరకు 2 hours చేశాను. తర్వాత ఏంటంటే నాకు బాగా స్పీడప్ అయిపోయాను అనమాట. అన్నీ స్పీడ్గా చేయడం, గ్యాప్స్ ఎక్కువ తీసుకోకుండా ఇలాంటివి చేయడం వల్ల నాకు హిట్స్ ఎక్కువ చేయడం. సో వీటి వల్ల నెక్స్ట్ ఏంటంటే కిడ్స్కి కూడా ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కొంచెం బాగా ఎక్కువ అయిపోయి మిగతావి అన్నీని హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం పొద్దున్నే. నెక్స్ట్ ఇది వచ్చేసి పైక్ పుషప్, హెడ్ని కిందకి మళ్ళీ పైకి, కిందకి వెళ్ళినప్పుడు షోల్డర్ ఎల్బోస్ సైడ్ అవ్వాలి, మళ్ళీ స్ట్రైట్ అవ్వాలి. ఇది ఇంకా టోస్ మీరు కిందకి వెళ్ళినప్పుడు టోస్ పైకి లెగాలి. ఇంకా ఇది పూర్తిగా సరిగ్గా చేయలేదు, నెక్స్ట్ టైం సరిగ్గా చేసి అప్లోడ్ చేస్తాను. మీ హెడ్ అనేది పూర్తిగా ఇంకా కిందకి వెళ్ళాలి, లెగ్స్ ఫోల్డ్ అవ్వకూడదు. నెక్స్ట్ టైం ఇది ఇంకా బాగా చేసి సపరేట్గా పెడతాను ఈ వీడియో. సో నాకు ఈ పనులన్నీ ఉండడం వల్ల కొంచెం వర్కౌట్ టైం తగ్గించేసాను. కానీ ఆ 2 hours చేసేది ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్కి చేసేస్తున్నాను, అంత స్పీడ్ అయిపోయాను అనమాట. సో అలా చేసుకుంటూ వెళ్ళాను. సో వెయిట్ లాస్ అనేది ఎందుకు అవ్వని చెప్పండి, ఇంత హార్డ్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ అవుతాం. కాకపోతే మనకి చేసే ప్రొసీజర్ తెలియాలి అంతే. ఇప్పుడు వంట అందరూ కూడా చేస్తారు, కానీ కొంతమంది చేస్తే ఎందుకు బాగుంటుంది. నెక్స్ట్ పైక్ షోల్డర్ ట్యాప్స్, పైక్ పొజిషన్లో ఉండి షోల్డర్ ట్యాప్స్ చేయండి, ప్లాంక్ కాదు, పైక్. సో వంట చేయడం అందరికీ వచ్చు, కానీ చికెన్ బిర్యానీ చేస్తే మా అమ్మ బాగా చేస్తుంది, నేను బాగా చేయను ఇలా ఎందుకంటారు అంటే చేసే విధానం, దాని తాలూకా ప్రాసెస్ కానీ ప్రొసీజర్ కానీ సంథింగ్ ఏదో ఎక్కడో మిస్ అవుతుంది కాబట్టే మనకు కుదరదు కదా, అంతే కదా. సో అలాంటిదే ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు అంటే డైట్లో ఏదో మిస్టేక్ చేస్తున్నారు, డైట్ చేసినా తగ్గట్లేదంటే మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఈ రెండు చేసి తగ్గట్లేదంటే ఎక్కడో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, లేదు అంటే సరిగా పడుకోకపోవడం,
ఇలాంటివన్నీ మీరు తీసుకోవాల్సిన వాటర్ ఇంటేక్ తీసుకోలేదు. ఇంకా చెప్పాలి అంటే ఇంకేమైనా మల్టీవైటమిన్స్ కానీ, లేకపోతే ఫైబర్ కానీ, లేదు అంటే ప్రోటీన్స్ కానీ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల కూడా స్ట్రెంగ్త్ అనేది మనకి తగ్గిపోతుంది. సో ప్రోటీన్ అనేది కంపల్సరీ బాడీకి అవసరం. నెక్స్ట్ ప్లాంక్ అప్ అండ్ డౌన్. ప్లాంక్ పొజిషన్లో ఉండి అప్ అండ్ డౌన్ చేయండి. సో ప్రోటీన్ అనేది బాడీకి చాలా అవసరం. సో ప్రోటీన్ లేదు అంటే మీరు స్ట్రెంగ్త్ అనేది చాలా తగ్గిపోతుంది. మజిల్స్లో కానీ అన్నిటిలో స్ట్రెంగ్త్ అనేది పూర్తిగా కోల్పోతారు. సో నెక్స్ట్ డే వర్కౌట్స్ మీరు ఎలా చేస్తారు చెప్పండి? సరిగ్గా ప్రోటీన్ ఈరోజు తీసుకోకపోతే నెక్స్ట్ డేకి మీకు స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సో ప్రోటీన్ బాగా తీసుకోండి. సో చాలామంది అంటారు మేము వెజ్జెస్ కదా, వెజ్జెస్లోని ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అసలు వెజ్లోనే నాన్ వెజ్ కన్నా ఎక్కువ ఆప్షన్స్ వెజ్లో ఉన్నాయి ప్రోటీన్కి. లైక్ మీల్ మేకర్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ అసలు ఇంకెందులోనే ఉండదేమో, అంత ఎక్కువ ఉంటుంది. అలాగే రాజ్మా, సోయాబీన్స్ అన్నిటిలోనే ఉంటుంది. ఇంకా పన్నీరు, తోఫు ఇలాంటివన్నిటిలో కూడా, స్ప్రౌట్స్ అన్నిటిలో ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది, నట్స్ ఇలాంటి వాటిల్లోని, ఓట్స్లోని, మష్రూమ్స్, ఇంకా పూల్ మక్ని ఇలాంటివన్నీ కూడా తినండి. రెగ్యులర్గా మీకు ఫుల్ ప్రోటీన్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఫైబర్ అంటే ఏం లేదు, మీరు వండే ఏ పదార్థం కూడా తొక్క తీసేసి వాడద్దు. నెక్స్ట్ ప్లాంక్ ఓవర్ టు 2 ట్యాప్స్. పైకి ఒకటి, సైడ్కి ఒకటి ట్యాప్ చేసి పొట్ట మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇలా 1 హ్యాండ్తో ఫస్ట్ అయిపోయాక అదర్ హ్యాండ్ స్విచ్ చేయండి. సో సొరకాయ తిన్నా సరే తొక్క తీయకుండా, అలాగే బీరకాయ తిన్నా తొక్క తీయకుండా, ఇలాంటివన్నీ నేనైతే ఇవన్నీ చెప్పానుగా చట్నీస్ చేసేస్తాను. అన్నీని దోసకాయ ఇవన్నీ కూడా చట్నీస్ చేసేస్తాను. చట్నీ చేయడం వల్ల ఏంటంటే తొక్కతో వేసేస్తాను. చట్నీ నువ్వులు, పల్లీలు వేసి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి చేసేస్తే చట్నీ శుభ్రంగా వచ్చేస్తుంది. దాంతో ఫుల్ ఫైబర్ వస్తుంది నాకు. సో ఫైబర్ ఎంత తింటే అంత వెయిట్ లాస్ అవుతారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సబ్జా గింజలు. ఐదర్ సబ్జా కానీ లేదు అంటే చియా సీడ్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. రోజు కొంచెమైనా మీరు తీసుకోవాల్సింది. ఒక్క స్పూన్ అయినా సరే నానబెట్టుకొని ఉత్తి వాటర్లోని నానబెట్టేసుకొనైనా తాగేయండి. లేదు అంటే మజ్జిగలోనైనా తీసుకోండి. లేదు అంటే ఈ ఓట్స్, మనం ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా, వాటిల్లో వేసుకోండి. ఫ్రూట్ జ్యూసుల్లోనూ ఎందులో ఒక దాంట్లో వేసేసుకొని సబ్జా కానీ చియా సీడ్స్ కానీ కంపల్సరీ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. అలాగే మనకి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చలవ అనేది రావాలి అంటే సబ్జా కానీ చియా సీడ్స్ కానీ కంపల్సరీ తీసుకోవాలి. లేదు అంటే వేడి బాగా ఎక్కువ అవుతుంది మనకి. ఇన్ని వర్కౌట్స్, డైట్ అని ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు కొంచెం హీట్ కూడా వస్తుంది. సో ఆ హీట్ తగ్గాలి అంటే ఇవన్నీ కంపల్సరీ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎంత తింటే అంత మంచిది. నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ మార్నింగ్ నేను చేసుకునే ఫ్యాట్ కట్టర్ డ్రింక్లో వేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి లంచ్ అంటే వైట్ చేయడం, 5 వైట్ చేసి తర్వాత పల్స్ చేయాలి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 చేసి లిఫ్ట్ చేయాలి, మళ్ళీ 5 చేయాలి, లిఫ్ట్ చేయాలి, అలా. సో ఇది అలా చేస్తూ ఉండండి. 1 సైడ్ అయిపోయాక అదర్ సైడ్ స్విచ్ చేయండి. సో ఇలా ఫ్లాక్స్ సీడ్స్ అలా తీసుకోవచ్చు. లేదు అంటే రాగి లడ్డూలో కూడా నేను ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కొక్కసారి పొడి చేసి వేసేస్తాను. లేదు అంటే డైరెక్ట్గా ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేసేసి అలా కూడా వేసేస్తుంటాను రాగి లడ్డూలో. లేదు అంటే ఉత్తి ఫ్లాక్స్, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ, శనగపప్పు అన్నీ వేసేసి మీరు ఎండుమిర్చి అన్నీ వేసి పొడిలా కూడా చేసేసుకుంటే, రోస్ట్ చేసేసి అన్నీ పొడి చేసి పెట్టుకుంటే, నువ్వుల పొడి ఇవలా చేసుకుంటారో అలాగే ఫ్లాక్స్ పొడి చేసుకొని ప్రతి అంటే లంచ్లోని మీరు ఒక్క ముద్ద ఆ ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసుకొని తినేస్తే మీకు ప్రోటీన్ ఫుల్గా వచ్చినట్టే. సో అంత మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది. సో కంపల్సరీ ఫ్లాక్స్ సీడ్స్ రోజుకి 1 స్పూన్ అయినా తినేలా చూసుకోండి. అంటే రోస్ట్ చేసినవే తినాలి మీరు. ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడు పచ్చివి ఎప్పుడు తినద్దు, రోస్ట్ అవ్వాలి. బాగా రోస్ట్ చేసుకొని మాత్రమే తినాలి. పొడి కింద వాడినా ఎలా వాడినా రోస్ట్ చేయాలి కంపల్సరీ. రోస్ట్ చేయకుండా మటుకు ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడూ యూజ్ చేయొద్దు. సో ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మీరు బాగా గుర్తుంచుకోండి. ఇవన్నీ చేస్తే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాం. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇవన్నీ ఫాలో అవ్వండి. తర్వాత రిజల్ట్స్ మీరు నాకు చెప్తారు కమెంట్స్ రూపంలోని, కంపల్సరీ చెప్పండి. వెయిట్ లాస్ అనేది
డెఫినెట్గా అందరి హక్కు, మనందరి హక్కు, అందరం కలిసి వెయిట్ లాస్ అవుదాం. నెక్స్ట్ వచ్చేసి నీలింగ్ ప్యాడ్స్. ఇది మ్యాక్సిమం వెనక్కి బట్ వచ్చి మీ కాలుకి టచ్ అవ్వాలి, ఇలా బట్ కాలుకి టచ్ అవ్వాలి, అంతవరకు వెళ్ళగలగాలి. నేను కూడా ఇది కొత్తగా ఈరోజే చేస్తున్నాను, సో అంతగా వెళ్ళలేకపోతున్నాను, రాంగ్గా చేశాను. ఇది కరెక్ట్. ఇలా చేస్తూ బట్ అనేది వెనక్కి టచ్ అయ్యేలాగా కొంచెం భయపడుతూ ఉన్నాను. లేదు అంటే నేను చేసేస్తాను, ఇంకొద్ది రోజుల్లో కరెక్ట్గా చేసేస్తాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి అంత డేట్ చేయలేదు. లేదంటే ఒక తాడు పట్టుకొని మీరు వెనక్కి ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళేటట్టుగా చేయాలి. అది కరెక్ట్ అనమాట. బట్ వచ్చి మీ లెగ్స్కి టచ్ అవ్వాలి, హీల్కి టచ్ అవ్వాలి, అలా చేయాలి అది. సో మీరు చేయగలిగితే బాగా చేయండి. ఈ ఎక్సర్సైజ్ చాలా మంచిది, థైస్కి, అప్పర్ బాడీ అన్నిటికి చాలా మంచిది ఇది. సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంది. ఫస్ట్ డే ఎందుకు చెప్పాను అంటే, ఫస్ట్ డే ఈరోజు నుంచి నా వర్కౌట్స్ చూసి ఎవరైనా స్టార్ట్ చేస్తే గనక వాళ్ళకి డైట్ గురించి ఫుల్గా ఒక క్లారిటీ ఇచ్చేద్దాము, పిక్చర్ క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పి నేను ఇది చెప్తున్నాను అనమాట. సో వర్కౌట్స్ మస్ట్ అండ్ షుడ్ చేయండి. ఇంకోటి ప్లాంక్ టు ఆల్టర్నేట్ లంజ్ అనమాట. ప్లాంక్ చేసి మళ్ళీ లంచ్ చేయండి ఆల్టర్నేట్ లెగ్స్తోని. ఇలా కాదు, ఫస్ట్ ప్లాంక్ చేసి తర్వాత ఒక లెగ్తో ఇలాగన్నాక మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ప్లాంక్ పొజిషన్కి వచ్చి అప్పుడు మళ్ళీ చేయాలి. ఓకే కదా? సో అందుకని క్లియర్ పిక్చర్ ఇచ్చేద్దాము మొత్తం అని చెప్పి. నాతో పాటు ఈరోజు నుంచి ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారో మీ డైట్ చెక్ చేసుకోండి, వెయిట్ చెక్ చేసుకోండి, ఇంచ్ అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని స్టార్ట్ చేయండి. సో కలిసి అందరూ నడుద్దాం, కలిసి సాధిద్దాం. ఇంకా ఎన్నో శిఖరాల్ని చేరుకోవాలి, మనందరం కలిసి సాధించేద్దాం. ఓకే కదా? సో ఇంకేమైనా మీకు ఎక్కడైనా నేను మర్చిపోయినా, నేను ఇవేవి నోట్ చేసుకోలేదు, జస్ట్ ఏదో అలాగా ఫ్లోలో వచ్చేసింది, అలా చెప్పేస్తున్నాను. ఇంకా నోట్ చేసుకుంటే మంచిదేమో, మర్చిపోయాను. ఇది లేటరల్ లంజెస్, తెలుసు కదా? లేటరల్ లంజెస్ వన్ సైడ్ అయిపోయాక అదర్ సైడ్ మళ్ళీ స్క్వేర్ పొజిషన్లో ఉండి చేస్తుండాలి. సో ఇలా నోట్ చేసుకుండా చేయడం వల్లే కొన్ని మిస్ అయిపోయి ఉంటాను. అయినా పర్లేదు, మధ్య మధ్యలో ఇంకా నా వీడియోస్ ఫాలో అవుతుంటారు కాబట్టి నేను అన్నీ చెప్తూ ఉంటాను. సో ఫేజ్ 3 అందరం కలిసి స్టార్ట్ చేద్దాము. సో ఏది మిస్ చేయొద్దు, అన్ని వీడియోస్ చూడండి. మీరు ఎక్కడైనా చెయ్యలేను అనిపిస్తే మాకు అది వదిలేసి వేరే చెయ్యండి. సో 1 అవర్ అలా పెడుతూ ఉంటాను కాబట్టి నేను అక్కడక్కడ మీరు మిస్ చేసినా పర్లేదు. మీరు ఒక్కొక్కసారి పీరియడ్స్లో ఏం చేయాలనుకుంటారేమో, పీరియడ్స్లోని పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ నా దగ్గర చాలా ఉన్నాయి, నా వీడియోస్ చూడండి. పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ కంపల్సరీ ట్రై చేయండి పీరియడ్స్ టైంలో. నేను ఫస్ట్ 2 months పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ చేశాను. పీరియడ్స్ టైంలో కూడా నేను ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు, తెలుసు కదా? నేను 200 daysలో 1 day కూడా నేను రెస్ట్ అనేది తీసుకోలేదు, ఎంత బాగోపోయినా నేను చేశాను. ఇది లంచ్ టు హిప్ ఓపెనర్. ఇది చూడండి, లంచ్ చేయండి, ఇలా కాలు ముందుకు పెట్టి సైడ్కి పెట్టి మళ్ళీ వెనక్కి అలాగా వెళ్ళిపోవాలి. ఇలా ఫ్రంట్కి రావాలి, సైడ్ వెళ్ళాలి, మళ్ళీ ఫ్రంట్, మళ్ళీ బ్యాక్, ఫ్రంట్, సైడ్, ఫ్రంట్, బ్యాక్, ఇలా చేయండి. ఓకే. సో ఇన్ని రోజుల్లో నేను ఒక్క రోజు బ్రేక్ తీసుకోలేదు. నాకు బాలేని రోజులు ఉన్నాయి, అలా ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు బ్రేక్. ఎందుకంటే నాకు ఈ వర్కౌట్స్తోనే నాకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంటుంది, అందుకనే నేను తీసుకోలేదు. అండ్ పీరియడ్స్ టైంలో పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ 2 months చేశాను. తర్వాత నుంచి నేను రెగ్యులర్గా కూడా వర్కౌట్స్, నేను పీరియడ్స్ టైంలో కూడా నార్మల్గా శుభ్రంగా వర్కౌట్స్ చేసేసాను. అసలు నాకు ఏ తేడా తెలియలేదు. బ్యాక్ పెయిన్ కానీ అసలు స్టమక్ పెయిన్ కానీ ఏది నాకు అసలు తెలియట్లేదు. ఎప్పుడో ఒకసారి కొంచెం ఏమైనా సరే వెజినల్ పెయిన్స్ కానీ అలాంటివి ఉండేవేమో, కానీ లేదు అంటే అసలు నాకు పెయిన్ అనేది తెలియలేదు. అంత ఇదిగా అయిపోయిందనమాట. అంటే నా బాడీ అంత బాగా సహకరిస్తుంది నాకు ఇప్పుడు ఈ వర్కౌట్స్ పుణ్యమా అని. సో అందుకని మీరు కూడా పీరియడ్స్ వచ్చాయి కదా అని మానేన అవసరం లేదు. అట్లీస్ట్ వాకింగ్కి వెళ్ళండి, లేదు అంటే పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ ఉంటాయి అవి చేయండి, అంతేగాని పీరియడ్స్ టైంలో మానేన అవసరం లేదు. అలాగే అండ్ బాలేని రోజుల్లో కూడా మీరు బాడీని అబ్జర్వ్ చేసుకుంటూనే పూర్తిగా మానేయకుండా ఒక్క 5 minutes కానీ 10 minutes కానీ స్లీపింగ్ ఎక్సర్సైజ్ కానీ స్టాండింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి.
సో అలాంటివి సింపుల్ వర్కౌట్స్ చేయండి. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు అస్సలు మూడ్ బాగాలేదు, అస్సలు చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు, లేకపోతే బద్ధకంగా ఉంది ఇలా అనుకుంటే అట్లీస్ట్ 10 మినిట్స్ వర్కౌట్స్ ఉంటాయి. నా దాంట్లో కూడా నేను కొన్ని అప్లోడ్ చేసి పెట్టాను. 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ వర్కౌట్స్ అలాంటివి చాలా వరకు అప్లోడ్ చేసి పెట్టాను. సో ఆ వర్కౌట్స్ చూడండి, ట్రై చేయండి. అట్లీస్ట్ ఆ టైం చేయగలిగినా సరే మీరు ఆ రోజు చేసినట్టే కదా, మానేయకుండా. నారో టు వైడ్ స్క్వాట్స్. సో దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ దూరంగా వెళ్ళి స్క్వాట్స్ చేయాలి, దగ్గరికి రావాలి, దూరంగా, అలా. సో అలా అయితే చేయండి, మీరు కూడా కంపల్సరీ చేయండి. వర్కౌట్స్ ఏ రోజు మానేయొద్దు. రెస్ట్ డేస్ అసలు ఎందుకు చెప్పండి? రెస్ట్ డేస్ అవసరం లేదు. మీరు శుభ్రంగా చేయండి ప్రతిరోజు. కాకపోతే ఎప్పుడైనా మీకు బాగాలేనప్పుడో, లేకపోతే నీరసంగా ఉందే, లేకపోతే బద్ధకంగా ఉంటే ఆ రోజు వర్కౌట్ కొంచెం టైం తగ్గించుకోండి అంతే. పూర్తిగా అయితే బాడీకి రిలాక్సేషన్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో బాడీకి వర్కౌట్ కూడా అంతే అవసరం. సో అలా ఇస్తేనే మనం బాడీ మనకి సహకరిస్తుంది, రోజంతా ఫుల్ యాక్టివ్గా ఉండగలం. నెక్స్ట్ స్లీపింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాము. హ్యామ్ స్ట్రింగ్ మార్చ్. బట్ అనేది ఇలా రైజ్ చేసి లెగ్స్ ట్యాప్ చేస్తూ ఉండాలి. బట్ రైజ్లోనే ఉండాలి, అస్సలు డౌన్ అవ్వద్దు. టైం ఆఫ్ అయ్యే వరకు మీ బట్ అనేది అలాగా పైకే ఉండాలి, కిందకి అస్సలు టచ్ అవ్వకూడదు. సో మీతో పాటు నేను కూడా రోజు చేస్తుంటాను. నాకు ఈరోజు ఫస్ట్ డే అంటే మీకు రేపు నెక్స్ట్ ఫస్ట్ డే అవుతుంది. సో నా వీడియోస్ చూడండి, అన్నీ ఫాలో అవ్వండి. సో కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అనేది అవ్వగలరు. నా వీడియోస్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇన్నర్ థై ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇలాగ సిజర్ లాగే, కాకపోతే వెనక్కి ఇలాగా, మళ్ళీ ముందుకి ఇలాగా చేసి మళ్ళీ వైడ్ చేయాలి. వెనక్కి ముందుకి చేసి వైడ్ చేయాలి. మధ్యలోకి వచ్చేసరికి ఇలాగా వెనక్కోటి ముందుకోటి చేసి వైడ్ చేయాలి. బాగా వైడ్ చేయాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు వైడ్ చేయండి లెగ్స్. దీనివల్ల థైస్కి అసలు సూపర్ అంటే సూపర్గా మీకు థైస్ బర్నింగ్ అవుతాయి. సో థై ఫ్యాట్ ఉండేవాళ్ళు ఈ వర్కౌట్ కంపల్సరీ చేయండి. సో నన్ను ఫాలో అయ్యే వరకు నేను ఒకటే చెప్తాను, డైట్ అయితే మస్ట్ అండ్ షుడ్ మీరు మీ అంతటి మీరు బాగా చూసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో మీ జీమెయిల్ అడ్రస్ పెట్టండి. సో జీమెయిల్ అడ్రస్ పెడితే నేను పర్సనల్గా మీకు జీమెయిల్కి మీరు ఏ డౌట్ ఉన్నా సరే నేను మీకు క్లారిఫై చేస్తాను. లేదు అంటే ఇంకొకటి, ఇన్నర్ థై ఇలాగా వైడ్ ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసాక 2 ట్యాప్స్ చేసి మళ్ళీ క్లోజ్, ఓపెన్ చేసి 2 ట్యాప్స్ మళ్ళీ క్లోజ్, ఓపెన్ 2 ట్యాప్స్ క్లోజ్, ఓపెన్ 2 ట్యాప్స్ క్లోజ్. ఇది పెల్విక్ మజిల్స్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. సో జాగ్రత్తగా చేయండి. సో ఎవరైనా సరే నా దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ కానీ టిప్స్ కానీ కావాలి అనుకుంటే మీరు నాకు జీమెయిల్ ఐడి ఇస్తే నేను డైరెక్ట్గా మీకు జీమెయిల్కి నేను మెసేజ్ చేస్తాను. లేదు అంటే మీరు యూట్యూబ్లోనే కమెంట్ చేస్తాను, పర్వాలేదు అనుకుంటే మీరు అందులోనే ఇవ్వచ్చు, నేను కమెంట్ చేస్తాను. ప్రతి కమెంట్కి నేను రిప్లై అనేది కంపల్సరీ నేను చేస్తాను. సో కమెంట్ చేయడానికి అస్సలు హెజిటేట్ ఫీల్ అవ్వద్దు. నాకు కంపల్సరీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే రేస్ చేయండి, అడగండి, క్లారిఫై చేసుకోండి. సో నేను ప్రతి ఒక్క మెసేజ్కి డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇది డైవ్ పుషప్. డైవ్ మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు డైవ్ ఎలా చేస్తాము, సేమ్ అలాగే చేసి పుషప్ చేయాలి. ఇలా కింద నుంచి వెళ్ళాలి. నాకు యాక్చువల్లీ మ్యాట్ అంతా ఫుల్గా స్వెట్తోని తడిచిపోయింది, ఫుల్గాని వాటర్తోని. నా స్వెట్టే అలాగా మొత్తం పడి తడిచిపోయి చేయి అంతా జారిపోతుంది. నేను మ్యాట్ తిప్పాల్సింది మర్చిపోయాను. సో బాగా జారుతుంది. ఇది డైవ్ చేసినట్టుగా కింద నుంచి ఇలా వెళ్ళి పైకి రావాలి, ఇలా కింద నుంచి వెళ్ళి పైకి రావాలి పుషప్. మళ్ళీ సేమ్ పొజిషన్, మళ్ళీ కింద నుంచి వెళ్ళి పైకి. ఇంకా కరెక్ట్గా చేయండి మీరు. నా చేయి జారిపోవడం వల్ల ఇంకా కరెక్ట్గా రాలేదు ఇది. ఇన్ కేస్ ఇంకెవరైనా సరే ఇంకా బాగా మీకు మోటివేషన్ కావాలి, ఇంకా బాగా ఏమైనా సరే చెప్పాలి, చెయ్యాలి అనుకుంటే మీ జీమెయిల్ అడ్రస్ ఇస్తే నేను
నా నెంబర్ మీకు సెండ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు కూడా. నేను పర్సనలీ ఎందుకు ఇలాగా చెప్తున్నాను అంటే, నెక్స్ట్ సైడ్ ప్లాంక్ హోల్డ్. సైడ్ ప్లాంక్లో ఆల్మోస్ట్ 30 సెకండ్స్ హోల్డ్ చేయగలగాలి. ఇన్ కేస్ మధ్యలో మీరు ఏమైనా సరే మరీ హ్యాండ్ షివరింగ్ వస్తుంది అంటే ఒక్కసారి ఇలా కిందకి పెట్టి మళ్ళీ లెగిసి మళ్ళీ ప్లాంక్ చేయండి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, నాకు అదొక డ్రీమ్ అన్నమాట. మదర్స్ అందరూ నాలాగా బాధపడుతూ వెయిట్ గెయిన్ అయిపోయి ఫుల్గాని ఎలా తగ్గించుకోవాలో తెలియక, ఎవరిని అడగాలి ఏం చేయాలి తెలియక ఉండిపోయి అలా బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే మదర్స్ అందరూ కూడా మళ్ళీ నార్మల్ అవ్వాలి అనేదే నా డ్రీమ్. ప్రతి ఒక్కరుని శుభ్రంగా చక్కగా తయారవ్వాలి, అదే నా మెయిన్ డ్రీమ్. సో మీరు ఎంత అందంగా కనిపిస్తారంటే వెయిట్ లాస్ అయితే నార్మల్గా ఉండదు అసలు. సో నాకు అదంతా కావాలి. మీరు ఎంత బాగా వెయిట్ లాస్ అవ్వగలరో అంత బాగా అవ్వండి. నేను ఇలా అవ్వగలిగాను అంటే నా శ్రమ, పట్టుదల, దీక్ష అలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు కూడా అంతే దీక్షతో చేయండి, డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు, చూడ చక్కగా ఉంటారు. సో ఇదే నా డ్రీమ్. నా చుట్టూ ఉండే జనాలు కూడా శుభ్రంగా నన్ను మోటివేషన్గా తీసుకోవాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు ఇంకొకరికి మోటివేషన్ అవ్వాలి. ఇదే నా డ్రీమ్. సో దీనికోసమే నేను ఇంతగా చెప్తున్నది. అండ్ మీరొక్కరు మారడమే కాకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ కూడా మార్చగలిగితే అక్కడే మీరు మెయిన్ అచీవ్ అయినట్టు, బాగా అచీవ్ అయినట్టు. సో ఫస్ట్ మన ఫ్యామిలీని, మీ ఫ్యామిలీ, ఓన్ ఫ్యామిలీ చూడండి, మీ హస్బెండ్, కిడ్స్, ఇంకా ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ అందరినీ. ఇది పైక్ టు డౌన్వర్డ్ డాగ్ పొజిషన్. పైక్ చేసి ఇలాగ డౌన్వర్డ్, మళ్ళీ పైక్ చేసినప్పుడు ఇలాగ టోస్ మీద లిఫ్ట్ చేయాలి, మళ్ళీ డౌన్వర్డ్ అవ్వాలి. సో ఇలా చేయండి. సో హస్బెండ్, కిడ్స్, ఇన్లాస్, పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్, కో సిస్టర్స్ అందరినీ కూడా మీరు మోటివేట్ చేయగలగాలి. వాళ్ళు కూడా శుభ్రంగా హెల్తీగా ఉండాలి. వెయిట్ లాస్ కోసమే కాదు, చాలామంది బక్కగా ఉన్నాం కదా మాకెందుకు అనేసి అనుకుంటారేమో. బక్కగా ఉన్న ఏమున్నా వర్కౌట్స్ అనేవి ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. అలా చేస్తేనే మీరు హెల్తీగా ఉండగలరు. మీరు బక్కగా ఉన్నారు అంటే మీకు తగ్గ వర్కౌట్స్ మీరు చేయండి, దాన్ని బట్టి మీ మజిల్స్ స్ట్రెంత్ అవుతాయి. బక్కగా ఉన్నారు, మీరు ఏదైనా పట్టుకోవాలంటే పట్టుకోగలరండి. ఇప్పుడు నేను ఎంత 115 kgs ఉన్నా సరే శుభ్రంగా ఎలాంటి బరువునైనా మోయగలిగేదాన్ని, ఎందుకంటే హెల్దీ ఫుడ్ తినేదాన్ని నేను. స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది నాకు. సో అలాగే మీకు స్ట్రెంగ్త్ కావాలి అంటే హెల్దీ ఫుడ్ తినాలి, మంచి మంచి వర్కౌట్స్ చేసి స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవాలి. సో బక్కగా ఉన్నంత మాత్రం వర్కౌట్స్ చేయకూడదని ఎక్కడ రాసి పెట్టలేదు, అదొకటి ఆలోచించండి. నెక్స్ట్ సింగిల్ ఆర్మ్ ప్లాంక్ టాప్స్. సింగిల్ ఆర్మ్తోని ఇలాగా ప్లాంక్ పొజిషన్లోకి ఇలాగా తిరిగి చేయాలి. చూసారా, ఇలా పూర్తిగా తిరగాలి. ఈ కాలు అటువైపు వెళ్ళాలి, పూర్తిగా టర్న్ అవ్వాలి. ఇగో మళ్ళీ రావాలి, మళ్ళీ టర్న్ అవ్వండి, మళ్ళీ రీచ్ అవ్వాలి. ఓకే, జాగ్రత్తగా చేయండి. హ్యాండ్ ట్విస్ట్ అయిందంటే షోల్డర్ బాగా పట్టేస్తుంది. ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే చేయండి, లేదంటే వద్దు. అండ్ ప్రతి ఎక్సర్సైజ్ అన్ని బాడీ టైప్స్కి సెట్ కాదు. సో చూసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని ఎక్సర్సైజ్లు అన్ని బాడీస్కి సెట్ కావు. సో మీ బాడీకి సెట్ అవుతుందా లేదా చూసుకొని చేయండి. ఒకటే ఊపు మీద ఉండి అన్నీ చేసేసారు అనుకోండి, చేయలేకపోయే అంటే స్టార్టింగ్ బిగినర్స్కి కొన్ని ఎక్సర్సైజ్ చాలా కష్టం అవుతాయి. సో అలాంటి వాళ్ళు ముందే ఇలాంటివన్నీ చేసేస్తే చాలా కష్టం అవుతుంది. సో బిగినర్స్ అనేవాళ్ళు ఎప్పుడు మీకు తగ్గట్టుగా కొంచెం ఈజీ ఎక్సర్సైజ్ని చూస్ చేసుకొని చేయండి. అన్ని ఎక్సర్సైజ్ చేస్తే మటుకు డెఫినెట్గా సివియర్ ఇంజ్యూరీస్తోని మళ్ళీ వర్కౌట్స్ జోలికి రాకుండా అయిపోద్ది. నాకు కొన్ని స్టార్టింగ్లో అంటే ఈ ఛాలెంజ్ తీసుకున్నాక కాదు, అంతకుముందు నేను చేసేటప్పుడు అలా చేశాను. ఏవేవో చూసి ట్రై చేసేస్తే అసలు సెట్ కాక దానివల్ల కొంచెం అక్కడ పట్టేసి ఇక్కడ పట్టేసి ఇంకా మళ్ళీ ఒక వారం రోజులు మానేసి మళ్ళీ ట్రై చేయడం, మళ్ళీ ఏమి ఫెయిల్ అయ్యి అలా చాలాసార్లు బోల్తా పడ్డాను. సో అందుకనే చెప్తున్నాను అనమాట, జాగ్రత్తగా చూసుకోండి. నీ పెయిన్స్ ఉండేవాళ్ళు, ఇంకేమైనా ఇంజ్యూరీస్ అయిన వాళ్ళు, లేదు అంటే కొంచెం వీక్గా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు చూసి చెయ్యండి. సో ఇది ఈరోజైతే నేను ఇవన్నీ మీకు చెప్దాం అనుకున్నాను. సో నా మనసులో ఉన్నవన్నీ చెప్పేశాను. నేను ఫాలో అయ్యేవి, నేను ఫాలో అవ్వబోయేవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకాని. సో ఇదైతే ఈరోజు వర్కౌట్స్
ఈ 1 అవర్ పెట్టాను కదా నేను. సో 1 అవర్ చేయలేము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే హాఫ్ అన్ అవర్ ఈరోజు చేయండి, ఇంకో హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ చేయండి, లేదు అంటే నెక్స్ట్ డే చేయండి. ఇది క్రంచ్ టు హాలో అనమాట. ఇలాగా క్రంచ్ చేయాలి, కాలు పైకి పెట్టి కాల్ని ఇలాగా హ్యాండ్స్తో ట్యాప్ చేయాలి నీని. ఇది చాలా ఈజీ బట్ వెరీ ఎఫెక్టివ్. జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఫ్లాట్గా ఉండేటప్పుడు నా స్టమక్ పొజిషన్ మీరు ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ 3 times అబవ్ ఉండేది. నాకు ఫస్ట్ ఫేజ్లో ఉండేటప్పుడు 3 times అబవ్ ఉండేది. అంటే ఎంత రేంజ్లో ఉండేదో ఆలోచించండి. అలాంటిది పొట్ట అనేది మనకి చాలా అంటే లేట్గా తగ్గేది. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్ లోవర్, ఆల్టర్నేట్గా లెగ్స్ పైకి కిందకి చేయండి. ఒకటి రైస్ చేసి మళ్ళీ ఇంకొకటి కిందకి వెళ్ళాలి అలాగా. సో పొట్ట అనేది చాలా అంటే చాలా లేట్గా తగ్గుతుంది. అసలు చాలా కష్టపడాలి పొట్ట తగ్గడానికి. బాడీలో ఇంకే పార్ట్ అయినా మీరు ఈజీగా తగ్గించుకోవచ్చేమో, కానీ పొట్ట తగ్గడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అలాంటిది నాకు పొట్ట కూడా ఇంత బాగా తగ్గగలిగింది అంటే దానికి మెయిన్ రీజన్ నా డెడికేషన్. సో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు, ఎందుకు ఒక్కరోజు మానేయచ్చు కదా, రెస్ట్ తీసుకుంటే నువ్వు వెయిట్ లాస్ అవుతావేమో. ఇది నాకు వెయిట్ లాస్ లేకపోయినా పర్వాలేదు, నాకు ఇంచ్ లాస్ కావాలి. మెయిన్ నా బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒక రేంజ్లోని స్లిమ్ అవ్వాలి, నాకు అది టార్గెట్. సో వెయిట్ లాస్ అనేది నా టార్గెట్ కానే కాదు, అసలు నాకు ఇంచ్ లాస్ కావాలి, బాడీ షేపింగ్ కావాలి. అంటే చూడగానే బాడీ షేప్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అనేటట్టు ఉండకుండా మొత్తం హోల్ బాడీ అంతా కూడా ఒక షేప్లోని మనం మెయింటైన్ చేసుకోగలిగితే అసలు చూడ చక్కగా ఉన్నది అని అనుకోవాలి కదా. ఎవరైనా చూసిన వెంటనే ఏమంటే అబ్బాయి ఏంటి ఇలా ఉంది అనకుండా, అబ్బాయి ఏంటి ఇంత బాగా పర్ఫెక్ట్గా ఉన్నది, అసలు మొత్తం A to Z మొత్తం అంతా కంప్లీట్గా శుభ్రంగా ఉన్నది పిల్ల అనేటట్టుగా అలా తయారవ్వాలి. సో అది నా మెయిన్ టార్గెట్ వచ్చేసి అది. నేను ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నానంటే, జీన్స్ వేసుకున్నా లేదంటే శారీ వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అనేటట్టు ఉండకుండా అంత పర్ఫెక్ట్ షేపింగ్ ఉండాలి. అది నా మెయిన్ టార్గెట్ అది. సో బాడీ వెయిట్ ఏముంది చెప్పండి, 100 kgs ఉన్నా సరే చూడగానే మంచి బాగుంది అనేటట్టు ఉంటే చాలు కదా అసలు. సో మెయిన్ టార్గెట్స్ అది మీరు పెట్టుకోండి, మెయిన్ గోల్. సో అలా అవ్వాలి అంటే మీరు డైలీ వర్కౌట్స్ కంపల్సరీ చేయాలి. సో అవి చేయకుండా తగ్గిపోయే వాళ్ళు కూడా ఉంటారు, ఇవన్నీ అవ్వని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అందరూ తగ్గించుకుంటారు. ఇది డబల్ లెగ్ లోవర్, డబల్ లెగ్ రెండు కూడా ఇలాగ పైకి కిందకి చేయండి స్వింగ్ లాగా. సో అలాగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి తగ్గించుకొని చేస్తే మీరు వెయిట్ లాస్ అయితే వాళ్ళు తగ్గిపోయిందని చూపిస్తారు, కానీ మీకు ఇంచ్ లాస్ పర్టికులర్ ఏరియాస్లోని కరెక్ట్గా ఇంచ్ లాస్ ఎలా అవుతుంది చెప్పండి, అవ్వదు కదా. మీరు మనం ఎంతైనా కష్టపడి చేసుకున్న దానికి అంత ఈజీగా వచ్చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లిపో సర్జరీస్ అని అవన్నీ ఇవన్నీ చేస్తారు, లిపో చేసిన వెంటనే అంత పర్ఫెక్ట్ అయిపోద్దా కాదు కదా. మళ్ళీ అక్కడ షేపింగ్ అని ఇక్కడ షేపింగ్ అని అవి ఇవి ఆపరేషన్లని అవన్నీ అంత లెవెల్లో అవసరమా మనం. నేను చూడండి అంత ఉండేదాన్ని, అంత ఫేస్ నుంచి మొత్తం టోస్ వరకు నాకు కంప్లీట్ షేపింగ్ అయ్యింది. ఎలా అయ్యిందంటే హార్డ్ వర్క్ అంతే, కొంచెం కష్టపడాలి. 7 monthsలో అవ్వలేదా ఇంత రిజల్ట్ వచ్చింది. అలాంటిది ఇంకొక 1 or 2 years మనం అలా కష్టపడి చేసుకుంటే ఒక షేప్ వచ్చేస్తే తర్వాత మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్బో టు నీ క్రంచ్. సో షేపింగ్ అనేది చాలా అవసరం. సో అలా షేపింగ్ కావాలి అనుకుంటే మీరు కంపల్సరీ ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. వాకింగ్ చేసినా ఏం చేసినా మీరు వెయిట్ లాస్ కానీ అలా అవ్వగలరేమో, కానీ పర్ఫెక్ట్ షేపింగ్ కావాలి అంటే మీరు ఎక్సర్సైజెస్, అన్ని రకాల ఎక్సర్సైజెస్ ట్రై చేయండి. అప్పుడే మీరు హెల్దీగా ఉంటారు అండ్ చూడ చక్కగా ఉంటారు. అండ్ మోస్ట్లీ ఇప్పటి నుంచే నేను అందరికీ చెప్తాను, ప్రతి ఒక్కరికి కిడ్స్కి ఎక్సర్సైజ్ అనేది ఇప్పటి నుంచే అలవాటు చేయాలి. 2 years 3 years అని ఏజ్తో సంబంధం లేదు.
వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం పుట్టిన వెంటనే పిల్లలకి లైట్గాని మన పెద్దవాళ్ళు ఎలా చేయిస్తుంటారు, కాళ్ళు చేతులు ముందుకి వెనక్కి ఇలా విరుస్తూ చేయిస్తుంటారు కదా. అంటే బర్పింగ్ చేస్తాము, ఇలాంటివన్నీ చేస్తాం కదా. ఒక్క నిమిషం. ఫింగర్ టు నీ క్రంచ్, ఇది ఇలాగా నీని టచ్ చేస్తూ ఇలా క్రంచ్ చేస్తుండాలి. సో అది ఎలా చేస్తాము, అది ఎందుకు చేస్తాము, పిల్లలకి వాళ్ళకి ఆ బాడీకి వాళ్ళకి సెట్ అయ్యేవి మనం ఎలాగైతే చేస్తామో తర్వాత 2 years వచ్చాక 3 years వచ్చాక అలా కూడా వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసామంటే వాళ్ళంతది వాళ్ళు రోజు రొటీన్లోని వాళ్ళు లేచిన వెంటనే కొంతసేపు ఒక 4-5 ఇలాగ ఆసనాస్ ఇలా చేయడం, లేదు అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే 4-5 ఆసనాలు వేయించడం, ఇలాంటివి కానీ మనం ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకి బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా మారిపోతుంది. తర్వాత వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళాలనుకున్నా లేదంటే ఇంకోటి ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి బాడీ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో వాళ్ళు ఇన్ కేస్ బాగా తిండి ఇష్టపడే పిల్లలైతే, ఇప్పుడు మనం కూడా ఆ ఏజ్లో మనం కూడా బాగా తింటూ ఉండేవాళ్ళం కదా. సో అలా తినాలి అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. టో రీచ్ పల్సెస్. నెక్స్ట్ మ్యాక్సిమం మీరు టోస్ని టచ్ చేయగలగాలి హ్యాండ్స్తోని, ఫింగర్స్తోని. సో అలాగని మనం పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు కానీ చేస్తే చాలా మంచిది. ఇదొకటి మీరు కంపల్సరీ చూసుకోండి. మనం మారుతూ ఉండాలి, మన పిల్లల్ని అందరినీ ఫ్యామిలీని మార్చగలగాలి. వాళ్ళకి ఒక హెల్దీ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేయడం మన వంతు. సో మా పిల్లలు కూడా వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. వాళ్ళు చేసే టైంలో వాళ్ళు వచ్చేసి శుభ్రంగా చేయండి అమ్మా అనేసి అంటే శుభ్రం చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది మన వర్కౌట్స్. సో ఇంకొకటి ప్లాంక్ హోల్డ్ నేను 1 minute చేశాను. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేసరికి నాకు ఇంక ఓపిక తగ్గింది కొంచెం. నార్మల్గా అయితే ఇంకా ఉంటుంది, కాకపోతే ఎందుకో ఈరోజు బతికిచ్చేసాను. నాకు కొంచెం మ్యాట్ బాగా తడిచిపోయింది ఈరోజు. సో అందుకని చేయి జారిపోతుందని ఇంకా తీసేసాను. 2 minutes అయితే నేను హోల్డ్ చేయగలను, కానీ 1 minute హోల్డ్ చేశాను. మీరు ఇంకా ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి. 5 minutes అయినా హోల్డ్ చేయొచ్చు మనం, ప్లాంక్ని బాగా ప్రాక్టీస్ ఉంటే కనుక. సో అది ప్లాంక్ హోల్డ్ మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు, ఒక 30 seconds అయితే మినిమం చేయడానికి చూడండి. మ్యాక్సిమం మీ ఇష్టం, ఎంతసేపు అయినా హోల్డ్ చేయండి. సో ఈ హోల్డింగ్ అయిపోతే ఇంకా మన ఈరోజు వర్కౌట్స్ అనేవి ఫినిష్ అయిపోయినట్టే. సో కంపల్సరీ వార్మప్స్ కంపల్సరీ చేయండి, స్ట్రెచెస్ కంపల్సరీ చేయండి. వార్మప్స్ అనేవి ఎక్సర్సైజ్ బిగినింగ్లో కంపల్సరీ మీరు 1 hour చేయండి, 2 hours చేయండి. డన్, వీఆర్ డన్, ఎస్ వీ డిడ్ ఇట్, వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు స్ట్రెచెస్ చేయండి. సో మీరు 1 hour చేసినా 2 hours చేసినా ఎంతసేపు చేసినా మీకు అదంతా కౌంట్ కాదు. వార్మప్స్ ఫస్ట్ చేసి అప్పుడు కోర్లోకి వెళ్ళండి. అంతవరకు మీరు కోర్లోకి వెళ్ళొద్దు. వార్మప్స్ అనేవి అంత అవసరం. మినిమం మీరు 5 minutes చేయండి, మ్యాక్సిమం 20 minutes 30 minutes చేసినా పర్వాలేదు వార్మప్స్ అనేవి. సో వార్మప్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేయండి. అలాగే ఎక్సర్సైజ్ అంతా అయిపోయాక స్ట్రెచెస్ కూడా చేయకుండా అసలు లెగిసారు అంటే మీకు ఆ రోజంతా ఇంకొందే బాడీ పెయిన్స్. అలా ఇలా కాదు, నాకు స్టార్టింగ్లో తెలియక స్ట్రెచెస్ చేసేదాన్ని కాదు, బాడీ పెయిన్స్ అబ్జర్వ్ చేశాను నేను కూడా. కానీ తర్వాత స్ట్రెచెస్ గురించి తెలుసుకొని అది ప్రాపర్గాని ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్కి ఏ పార్ట్స్ని నేను బాగా యూజ్ చేశాను ఆ రోజు వర్కౌట్కి, అదంతా చూసుకొని నేను ఆ బాడీ పార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెచెస్ చేస్తే నాకు చాలా బాగా అసలు పెయిన్స్ అనేవి తర్వాత అస్సలు ఏమీ ఉండవు, నార్మల్గా ఉంటుంది. ఇంకా నాకు ఎంత సివియర్ వర్కౌట్ చేసినా కూడా స్ట్రెచెస్ చేయడం వల్ల నాకు అంత బాగుంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా చేయండి, మర్చిపోవద్దు. ఆర్మ్స్కి చాలా ఎక్కువ వర్కౌట్ ఇచ్చాం కాబట్టి సో ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఆర్మ్స్ అన్నీ బాగా ఇదవుతాయి. అలాగే థైస్ కూడా. సో ఈ పోస్ట్ చేస్తే మీకు థైస్ కానీ అన్నిటికి మంచి స్ట్రెచ్ అవుతుంది.
సో ఈరోజు వర్కౌట్స్ ఎలా ఉన్నాయి? నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈరోజు వర్కౌట్స్ అన్నీ కూడా నేను కొత్తవి ఆల్మోస్ట్ ఒక 4 ట్రై చేసినట్టున్నాను ఈరోజు. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగని ఊరికనే మీకు కొంచెం కూడా అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే మటుకు ట్రై చేయొద్దు. ఇలాంటి కొన్ని సివియర్గా ఉండేవి. సో బాగా ప్రాక్టీస్ ఉంటేనే చేయండి. లేదు అంటే కొన్ని మీరు బాగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు కొన్ని వదిలేసి కొన్నే చేయండి. మీరు ఇందులో మీకు ఏం నచ్చితే అవే తీసుకొని చేయండి. సో ఇది మన వర్కౌట్స్. ఈ వర్కౌట్స్ అన్నీ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ రేపు మంచి వర్కౌట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని నోటిఫికేషన్స్ రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ రాగానే వెంటనే వీడియో చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ చేస్తేనే కదా నాకు మీరు చూస్తున్నారో లేదో అన్నీ తెలిసేది. సో కమెంట్ చేయండి. ఓకేనా? ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. బాయ్. సైనింగ్ అవుట్, యువర్ అరుణ రాజ్ వర్మ. Day 1.